హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్. తనుజ నిన్న గేమ్స్ సూపర్. ఓకే, కమాండర్గా కూడా చాలా మంచిగా అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. కానీ కమాండర్గా బాగుంది. కళ్యాణ్ పైన గెలిచిన తనుజ, లేకపోతే కళ్యాణ్ గెలిపించాడా ఏదో అర్థమవుతలేదు. ఏమో, ఐ థింక్ కళ్యాణ్ గెలిపించిండేమో అని నా ఒపీనియన్. ఎందుకు ఆ మాట అంటున్నా చెప్తా. ఓకే, రాజు పోయి రాణి అయ్యారు. రాణి అయిన మన తనుజ సూపర్. ఓకే, ఆమె కష్టం కూడా ఉంది, కానీ కావాలని కళ్యాణ్ ఈ విధంగా గెలిపించిండేమో అని నా ఒపీనియన్. నిజంగా చెప్పిన నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. కళ్యాణ్ ఒక్కొక్కసారి కరెక్ట్ అనిపించే, ఒక్కొక్కసారి ఓకే కప్పు కూడా అమ్మాయికి ఇచ్చేద్దామనే ఒక థింగ్లో ఉంటాడేమో ఒక్కొక్కసారి అని నా ఒపీనియన్. కానీ గెలిపించిండు కళ్యాణ్. 100% నేను ఒప్పుకుంటా, కళ్యాణే గెలిపించిండు. సరే, నైస్, ఓకే. కానీ తనుజ కూడా సూపర్ గేమ్ ఆడింది. సూపర్. నిన్న కెప్టెన్సీ టాస్క్లో కూడా చాలా బాగా ఆడింది. చాలా మంచిగా నాకైతే బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా తనుజ ఇలా గేమ్స్ ఆడుకుంటే ఇలా భలే అనిపించింది. అబ్బా సూపర్ కదరా నాయన, ఈ అమ్మాయి హైలైట్ కదా అనే ఒక ఒపీనియన్ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అలా హైలైట్ ఆడిందిరా బాబు, ఈ అమ్మాయి ఏమన్నా ఆడుతుందా గేమ్స్ అనే ఒపీనియన్ అయితే నాకు అనిపించింది. మీరు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసి హ్యాపీగా ఉంటుంది. కానీ తనుజ మాత్రం ఈ వీక్ మాత్రం సూపర్. కమాండర్గా మాత్రం చాలా కష్టపడి సంజయ్ తుమ్మ వచ్చినప్పుడు కూడా తనుజ గురించి ఏం చెప్పినా తక్కువనే అని చెప్పి తనుజకు అర్థమైంది. ఈయన విన్నర్ అయినా అనుకుంటారు. ప్లీజ్ కమెంట్ చేయండి.